హలో అండి. ఇవాళ చూడండి, ఆవకాడో పచ్చడి చేయటం చూపిస్తాను. ఇందులో నుంచి ఆవకాడో సీడ్ తీసేసి ఆవకాడోని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆలివ్ ఆయిల్ వేయాలి. వేయకపోతే నల్లపడిపోతుంది పచ్చడి. అందుకని ఇలా పేస్ట్ చేసి ఆలివ్ ఆయిల్ వేసుకొని అందులో ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి. ఇందులో నిమ్మకాయ బాగా పిండుకోవాలండి. ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి, నిమ్మకాయ ఒక జ్యూస్. ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరగాలండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. తర్వాత టమాటోస్ కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దోశల్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఎప్పుడు పల్లీల పచ్చడి తింటాం కదా, బాగోదు. కొంతమంది గ్యాస్ కూడా వస్తుంది మధ్యలో పిల్లలకి. ఇది ఇలా చేసుకొని మీరు రైస్లో కూడా తింటారండి. ఇది బరిట బౌలని ఇస్తారు కదా, ఇది కలిపి ఇస్తారు. పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి. నచ్చిందా మీకు? ఆవకాడో పచ్చడి ఇది. ఆవకాడో కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా, లెమన్ అండ్ ఆయిల్ 3 వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు చూసుకొని కొంచెం తగ్గితే ఉప్పు వేసుకోండి. ఇది ఉప్పు మీకు ఎంత తింటారో అంత సరిపడా వేసుకోవాలండి. ఉప్పు ఎంత సరిపోతే అంత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు. ముందు ఆవకాడో తీసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేసుకోకపోతే పచ్చడి నల్లబడిపోతుంది. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర, ఉప్పు అన్నీ కలిపి పచ్చడి చేసుకోవడం. ఇంకా ఇది తాలింపు పెట్టే పని ఉండదు, డైరెక్ట్గా తినేయచ్చు. నచ్చితే లైక్ చేయండి. బాయ్.